గారు ఒక్క నిమిషం, ఇంత పెద్ద దేశం బల్మూరి వెంకట్ గారు, ఎందుకు ఇది ఇందులో కుట్ర కనపడుతోంది? అధ్యక్ష తరహా పరిపాలన ఉన్న దేశాలన్నీ ఆల్మోస్ట్ కాస్త అభివృద్ధి పదంలో సాగుతున్నాయి, కాస్త మంచి ఇదిగానే ఉన్నాయి కదా. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అదే. అఫ్కోర్స్ కొన్ని దేశాలు నియంతృత్వంలోకి వెళ్ళాయనుకోండి, రష్యా కానీ చైనా కానీ ఇలాంటి దేశాలు నియంతృత్వంలోకి వెళ్ళాయి. కానీ ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో డెమోక్రసీ ఉంది, అక్కడ అధ్యక్ష తరహా పరిపాలన ఉంది. దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఒకవేళ వన్స్ అది జరిగితే మహా అయితే మోదీ గారు ఒకసారి ఉంటారేమో, తర్వాత అధ్యక్షులు మారుతూ ఉంటారు కదా, ఎప్పుడు ఒకరు ఉండరు కదా. వెంకటకృష్ణ గారు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు మేమందరం కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అందరు కానీ రాజ్యాంగాన్ని మారుస్తారంటే ఏదో రాజ్యాంగాన్ని తీసేస్తారని కాదు. ఇటువంటి సవరణ తీసుకొని వచ్చి ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్ గా ఉన్నదాన్ని కంప్లీట్ గా తీసి ఏదైతే అధ్యక్ష తరహా తీసుకొని వచ్చి ఏదైతే సంబంధించి మోనోపాలీగా చేసే ఒక పరిస్థితి ఏర్పడుతుంది దానిపైన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాం. దాంట్లో అనేక కారణాలు ఉన్నాయి. గతంలో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఈవీఎంస్ తీసుకొచ్చినప్పుడు కానివ్వండి ప్రాపర్ గా జరుగుతుందని, దాని తర్వాత ఈవీఎంస్ పైన ఈ రోజు వస్తున్న ప్రస్తావన కానివ్వండి, ఎలాన్ మస్క్ వంటి వ్యక్తులు కూడా ఈవీఎంస్ ట్యాంపర్ చేయగలుగుతామని చెప్పారు. అంటే అనేక దీనికి ముడిపడి ఉన్నాయి. సో దానికి సంబంధించి చాలా స్పష్టంగా ఏదైతే ఇంతకుముందు సరే బీజేపీ పార్టీ పెద్దలు వారు మాట్లాడుతూ స్పోక్స్ పర్సన్ వారు స్టాండ్ వారు చెప్పారు. చాలా స్పష్టంగా ఏదన్నా కూడా పబ్లిక్ ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఒక రిప్రజెంటేటివ్ కి, ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎవరికన్నా కూడా ఏదైతే సంబంధించి దాన్ని మధ్యలో తీసుకొని వచ్చి ఏదైతే దాన్ని తీసేస్తాము, తొలగిస్తాము, లేదు డిజాల్వ్ చేస్తాము అని అంటే దానికి సంబంధించి ప్రాక్టికాలిటీస్ ఏందో వాస్తవాలు చెప్పిన తర్వాత దానిపైన చర్చ పెడితే బాగుంటది. అవన్నీ పెట్టకుండా కేవలము తొందరపాటుతనంతో లేదైతే ఇమీడియట్ గా చేస్తాము అని చెప్పి ఈ రకమైన ప్రస్తావనలు, ఈ రకమైన చర్చలు ఏదైతే ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఏదైతే ప్రాంతీయ పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఏదైతే వైఎస్ఆర్సీపీ వంటి పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ రేపే వచ్చేస్తే అంటే ఎల్లుండే వచ్చేస్తే ఎలక్షన్స్ ఇమీడియట్ గా వస్తాయని ఇటువంటి మాటలు అనేది ఏదైతే బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళకి సరికాదు. ఇప్పుడు విధానపరంగా ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారిని నేను మళ్ళీ క్లియర్ గా అడిగితే ఆయన విధానపరంగా ఈ రకమైన ఎన్నికలు ఇది ఆమోదయోగ్యం కాదు, అది కాంగ్రెస్ అన్నదని కాదు, మా విధానం కూడా మా అదే, ఈ దేశానికి ఇది కాదని చెప్పారు. కానీ విధానపరంగానేమో జమిలి ఎన్నికలకు విరుద్ధం, కానీ జమిలి ఎన్నికలు తొందరగా వచ్చి రేవంత్ రెడ్డి దిగిపోతే బాగుండనేదేమో కోరిక. ఎట్లా ఇది వెంకట్ గారు? 10 ఏళ్లు పరిపాలించిన ఒక పార్టీ ఏదైతే సంవత్సర కాలం పాటు పూర్తి కాకముందే ఒక ప్రజా పరిపాలన మా ముఖ్యమంత్రి గారు ప్రజలకి అందిస్తుంటే దాన్ని తట్టుకోలేక జీర్ణించలేక ఏదైతే వాళ్ళు చేయలేని ఒక అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో వారు ఈ రోజు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. 10 ఏళ్లుగా వాళ్ళు చేసిన పరిపాలన 10 నెలల పరిపాలన ఏదైతే 10 నెలల పరిపాలన కాకముందే తట్టుకోలేకపోతున్నారు. అంటే విమర్శించుకోవచ్చు, విధానాలు విమర్శించవచ్చు, లేకపోతే ఇప్పుడు మూసి, లేకపోతే హైడ్రా, లేకపోతే లగచర్ల భూసేకరణ, ఎన్నైనా ఇప్పుడు రైతు రుణమాఫీ లేదా రైతు బంధు, ఇంకేదైనా కానీ విమర్శించవచ్చు. అంశాల మీద ప్రభుత్వాన్ని కడిగి పారేయచ్చు, తప్పేం లేదు. అసెంబ్లీ వేదిక కూడా ఉంది కదా, అసెంబ్లీకి వచ్చి కూడా చర్చించవచ్చు, సమస్యల పైన మాట్లాడొచ్చు కదా. ఇటువంటి మాటలు ఏదైతే బాధ్యత గల మంత్రిగా పనిచేసి బాధ్యత గల పదవిలో ఉన్నోళ్ళు ఎన్నికలు రేపు వస్తే ఎల్లుండి వస్తే వాళ్ళు స్పెక్యులేషన్స్ మాట్లాడితే శ్రీధర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. కానీ వారి పార్టీలో ఉన్న నాయకులకు కూడా స్పష్టత ఉండాలి కదా. అదే విధానపరంగా జమిలికి వ్యతిరేకం, కానీ జమిలి వస్తే బాగుండు, ముందు రేవంత్ రెడ్డి దిగిపోయి మళ్ళీ మనం అధికారంలో రావచ్చనే కోరిక కనపడుతుంది నాకైతే. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి.